నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ వెంకట్. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రపంచ యోగా దినోత్సవానికి సంబంధించి వివరాలను మీడియాకు వెల్లడించారు. అమరావతిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో యోగా దినోత్సవం ఘనంగా జరగనుందని తెలిపారు. గ్రామాలు, సచివాలయం వారీగా యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగా పోటీలను అలాగే ఎస్ఏ రైటింగ్ పోటీలను కూడా నిర్వహిస్తామని తెలిపారు. యోగా ట్రైనర్ల ద్వారా శిక్షణ అందజేస్తున్నట్లు తెలిపారు. 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు యోగా కార్యక్రమాలను జిల్లాలో నిర్వహించనున్నట్లు జేసీ తెలిపారు. జిల్లాలో ప్రతిరోజు కార్గిల్ పార్కులో యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఈ సమావేశంలో ఆయుష్ జిల్లా వైద్యాధికారి ఉత్తమ్ రాజు తదితరులు ఉన్నారు. ప్రతి సంవత్సరం మనం 21 జూన్ సెలబ్రేట్ చేస్తాము. ఈ సంవత్సరం 12th ఇంటర్నేషనల్ యోగా డే కోసం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అమరావతిలో 21 జూన్కి సెలబ్రేట్ చేస్తారు. సో ప్రతి జిల్లాలో మనం రేపటి 7 తారీఖు నుంచి 21 తారీఖు వరకు ప్రతిరోజు సచివాలయం లెవెల్లో, మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం యోగా చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతిరోజు కార్గిల్ పార్క్లో మనం సెలబ్రేట్ చేస్తాము. అదేవిధంగా విలేజ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ వరకు, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు ప్రతిరోజు రేపటి నుంచి యోగా కాంపిటీషన్ కూడా ఉన్నాయి. యోగా కాంపిటీషన్లో కూడా ఇండివిజువల్ చూస్తే యోగా ఆసన్, ప్రాణాయామ్, గ్రూప్ యాక్టివిటీ చూస్తే గ్రూప్ యోగా, అదేవిధంగా నాలెడ్జ్ పరంగా చూస్తే క్విజ్, సాంగ్, ఎస్ఏ రైటింగ్ అది కూడా మనం ప్లాన్ చేస్తున్నాం. సో ఈరోజు మీడియా మిత్రుల ద్వారా మనం ప్రతి జనాలకి ఇప్పుడు శ్రీకాకుళంలో లాస్ట్ ఇయర్ మనం చాలా గ్రాండ్గా చేసాం. మీ అందరికీ తెలుసా, మనం పీజీపేటలో ఫిషర్మెన్ టీమ్ కింద యోగా చేసరికి మనకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా వచ్చాయి. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అండగా నిలిచే ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన 9,75,960 రూపాయల విలువైన 19 చెక్కులను శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. వైద్య ఖర్చుల భారంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి వేలాది కుటుంబాలకు ప్రాణాధారంగా నిలుస్తుందని అన్నారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన వారు సీఎం సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి అర్హత ఉన్న కుటుంబానికి సహాయం అందేలా తన కార్యాలయం ద్వారా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందుతున్న లబ్ధిదారులు ప్రభుత్వం, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పేదవారు డబ్బులు వాళ్ళ అప్పులు చేసి లేకపోతే బంగారం తనఖా పెట్టుకొని లోన్లు వాడుకొని ఈ ఆరోగ్యం కోసం వాళ్ళు పెట్టినప్పుడు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్కి ముందే మాట ఇవ్వడం జరిగింది, మీకు ఎటువంటి కష్టం వచ్చినా, మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా మీ పెద్ద కొడుకులా ఉండి మిమ్మల్ని ఆదుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అదే మాటకు అనుగుణంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద ఎత్తున ఈరోజు సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు పంపిణీ జరుగుతుంది. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీకి సంబంధించి దాదాపు 365 మందికి ఇప్పటి వరకు ఈ సీఎం సహాయ నిధి నుండి మేము ఆదుకోవడం జరిగింది. దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగిందని సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, అరసవెల్లి దరిలో గల శ్రీరమ్య తిరుమల ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ఆలయ ప్రధానార్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు నామగోత్రాల పేరిట పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అర్చకులు అందజేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రతి శనివారం ముడుపు కట్టే కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు. అలాగే ప్రతి నెలలో ఒకరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా
స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. 2025 మెగా డిఎస్సి ద్వారా జరిగిన ఉపాధ్యాయ నియామకాలు పూర్తిగా పారదర్శకంగా నిబంధనల ప్రకారం జరిగాయని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మాధారపు వెంకటేష్ అన్నారు. ఉద్యోగాలు పొందిన అభ్యర్థుల్లో అనవసర భయోందోళనలు సృష్టించేందుకు వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని విమర్శించారు. డిఎస్సిలో ఉద్యోగాలు రాని వారు అనర్హులు కాదని, భవిష్యత్తులో మరిన్ని డిఎస్సీల ద్వారా అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెంకటేష్ పేర్కొన్నారు. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్గో ఎయిర్పోర్టు పేరిట ఉద్దాన ప్రజలకు ఉరి, కార్పొరేట్ సంస్థలకు సిరి అనే సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావులు విమర్శించారు. కార్పొరేట్ సంస్థల కోసం ఉద్దాన ప్రజలకు ఇబ్బందులకు ఎందుకు గురి చేస్తున్నారో చెప్పాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని వారు ప్రశ్నించారు. మందస మండలం ఎం గంగువాడ సమీపంలో వామపక్ష నాయకులు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, న్యూ డెమోక్రసీ నాయకులు జుత్తు వీరస్వాములను పోలీసులు అడ్డుకొని అక్రమంగా అరెస్టు చేసి పలాసలో విడిచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఉద్దాన ఏరియాలో ఏకకాలంలో 6 పంటలు పండించిన భూమి జిల్లాలో మరెక్కడా లేదని విషయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు తెలియకపోవడం బాధాకరమని విమర్శించారు. కార్గో ఎయిర్పోర్టు పేరుతో ప్రజల సంపదను, ప్రకృతి సంపదను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధి అని ప్రశ్నించారు. ప్రజల ఆస్తుల్ని కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. పాలకులకు కార్గో ఎయిర్పోర్టు కట్టాలనే చిత్తశుద్ధి ఉంటే మూలపేట పోర్టుకు కేటాయించిన 2300 ఎకరాల్లో 500 ఎకరాలు కేటాయిస్తే కార్గో ఎయిర్పోర్టు తయారైపోతుందని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులకి ఎందుకు నిధులు కేటాయించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో జీడి గిట్టుబాటు ధర ఇస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి ఇచ్చిన హామీని నేటికి అమలు జరగకపోవడంతో రైతాంగం తీవ్రమైన దోపిడీకి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యక్షేత్రంలో శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు స్వర్గీయ కొరపాక రాజారావు ఆచారి, వరుదు రామన్న, బోర అప్పయ్య ఆశీస్సులతో ఆలయ ప్రధాన అర్చకులు కొరపాక సిద్ధయ్య స్వామీజీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా సాయంత్రం అఖండ జ్యోతి దర్శనం, పచ్చకర్పూర మహామంగళహారతి నిర్వహించారు. ప్రపంచ శాంతి, ప్రజల శ్రేయస్సు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో హరే రామ హరే కృష్ణ భక్తులు, ఆలయ స్వచ్ఛంద సేవకులు, గ్రామస్తులు, పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. గ్రామ మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. భక్తులు జై వీరబ్రహ్మేంద్ర స్వామి నినాదాలతో ఆలయ ప్రాంగణాన్ని మారుమ్రోగించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తారని పూసర్లపాడు పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ అరవల పెదబాబు తెలిపారు. గారమండలం పూసర్లపాడు గ్రామంలో ఎన్నికల హామీలో భాగంగా ఎస్సీ కాలనీలో మోటార్ పంపు ఏర్పాటుకు అరవల పెదబాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు గొండు శంకర్ ఈ కార్యక్రమాన్ని చేయాలని సూచించడంతో తాను చేసినట్లు పెదబాబు చెప్పారు. ఈ కార్యక్రమంలో బొబ్బాది వెంకటరమణ, అరవల చిన్నప్పయ్య, కెల్లి అప్పలనాయుడు, కర్రి వాసుదేవరావు, కెల్లి అశోక్, గేదెల బలారాం, జన్నాడ సింహాచలం, జన్నాడ భీమారావు, జోగి ద్వారక, దేవాది సింహయ్య, కాళ్ళ వేణు పాల్గొన్నారు. టెక్కల్ నియోజకవర్గంలోని కొండపేట ఎత్తిపోతల పథకం పునరుద్ధరణ, అలాగే మదల గోపాలపురం ఎత్తిపోతల పథకం ఆధునీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం 7.88 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ జీవో ఆర్జీ నెంబర్ 308 జారీ చేశారు. కొండపేట పథకానికి 3.77 కోట్ల రూపాయలు, మదన గోపాలపురం సాగర్ పథకానికి 4.11 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ నిధుల మంజూరు మంత్రికి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవతో సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయితే కొండపేట కింద 2500 ఎకరాలు, మదన గోపాలపురం కింద 3300 ఎకరాలు కలిపి మొత్తం 5800 ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, పనులను వేగంగా పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చుతామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు సముద్ర ఆహార ఉత్పత్తులను వేగంగా తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుకు ఎయిర్ కార్గో సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన నేషనల్ సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ సెమినార్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో కలిసి పాల్గొన్న ఆయన మాట్లాడుతూ సీఫుడ్ ఎగుమతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సీఫుడ్ ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టే కారణమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని సీఫుడ్ ఎగుమతులకు కీలక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని, వన్ ఎయిర్పోర్ట్ వన్ ప్రొడక్ట్ లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఎయిర్ కార్గో ఛార్జీలను మరింత సరళీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, భోగాపురం సహా పలు విమానాశ్రయాల్లో కార్గో టెర్మినల్స్ అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. సీఫుడ్ వ్యాపారులు ఎయిర్ కార్గో సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్, చిరాగ్ పాస్వాన్, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాలా వీరాంజనేయ స్వామి, ఎంపీ బేదా మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఆమ్దాలవలస నియోజకవర్గ పరిధిలోని పొందూరు మండలంలో మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మినేని సీతారాం శనివారం పర్యటించారు. కింతలి గ్రామంలో సూర ఆనందరావు భార్య లక్ష్మి మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త చౌదరి త్రినాథ తండ్రి లచ్చం ఇటీవల మృతి చెందారు. ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం బాధిత కుటుంబాల మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తమ్మినేని వెంట స్థానిక నాయకులు పైడి నాగభూషణరావు, సింగూరు సూర్యనారాయణ, సింగూరు తేజేశ్వరరావు, కిల్లి సన్యాసరావు, బొమ్మాలి గిరి, పైడిపెద్దిగారి రాంప్రసాద్, బొడ్డేపల్లి మాజీ సర్పంచ్ బొడ్డేపల్లి రమణ తదితరులు ఉన్నారు. రైతులు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ జీవన ఎరువుల వాడకంపై దృష్టి పెట్టాలని వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల రవీంద్రబాబు సూచించారు. నైరా వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సర్పంచ్ అరవల ప్రతాప్ భూసార పరీక్షల ప్రాధాన్యతను వివరించగా, గ్రామ పెద్ద కర్రి కృష్ణమోహన్ పచ్చిరొట్ట పశువుల ఎరువుల వినియోగాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా 150 మంది వ్యవసాయ విద్యార్థులు రైతులతో కలిసి ర్యాలీ నిర్వహించి భూసార పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పి ఉపేంద్రరావు, డాక్టర్ పి గురుమూర్తి, డాక్టర్ డి చిన్నంనాయుడు, డాక్టర్ జె జగన్నాథం, డాక్టర్ ఎస్ గోవిందరావు, డాక్టర్ కె రవికుమార్, డాక్టర్ హేమంత్ కుమార్, గ్రామ కార్యదర్శి మౌనిక, విఏఏ శశిధర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే మద్యం, డ్రగ్స్, పొగాకు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా బాలల రక్షణ విభాగం సంస్థల రక్షణ అధికారి మెట్ట మల్లేశ్వరరావు పిలుపునిచ్చారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళం రూరల్ మండలం తండిహవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కిషోర్ వికాసం 2026 శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నషాయుక్త భారత్ అభియాన్, బాల్య వివాహ నిషేధ చట్టం, విద్యా హక్కు చట్టం, ఫోక్సో, బాలల న్యాయ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కిషోరు వయస్సు బాలికలు పోషకాహారం తీసుకొని రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే మానసిక, శారీరక ఆరోగ్యానికి యోగా, వ్యాయామాలు అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. భూమికి, మానవాళికి ముప్పుగా మారిన ప్లాస్టిక్ కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ చైర్మన్, 3వ అదనపు జిల్లా జడ్జి సిహెచ్ వివేకానంద్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలు నాటారు. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ప్రకటించిన బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ థీమ్కు అనుగుణంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె శారదాంబ, కెఎం జమరుత్ బేగం, కె రాజారావు, రాంబాబు, జి ఇందిరాప్రసాద్ తదితరులు, న్యాయస్థాన సిబ్బంది, లీగల్ సర్వీసెస్ వాలంటీర్లు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన 7వ ప్రపంచ తెలుగు మహాసభల్లో శ్రీశ్రీ కళావేదిక శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ బోగిల ఉమామహేశ్వరరావు ఆదికవి నన్నయ్య వేషాధారణలో ఆకట్టుకున్నారు. నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం నృత్య ప్రదర్శనలు విశేషంగా అలరించాయి. ఉమాకవి, నీరజ శిష్య బృందాన్ని పలువురు కళాకారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో కత్తిమండ ప్రతాప్, ఈశ్వరి భూషణం, పార్థసారథి, మణిపాత్రు నాగేశ్వరరావు, ముట్నూరు ఉపేంద్ర శర్మ, చాడా శ్రీనివాసరావు, ఇద్ది పాపయ్య, పల్లి తేజలక్ష్మి, పి దేవానంద్, పైడి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలను తగ్గించేందుకు ప్రతి పౌరుడు మొక్కలు నాటాలని రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం ఆర్జీయుకేటీ సంచాలకులు గిరిధర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపస్లో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునిరామకృష్ణ మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం వర్షాకాలంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు.
డాక్టర్ శివరామకృష్ణ విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వాసు, ముకుందరావు, విశ్వనాథ్ బిసై, నోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, సిబ్బంది పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న వేడిగాలుల నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ అత్యంత అవసరమని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మార్గదర్శకత్వంలో జిల్లా వ్యాప్తంగా పర్యావరణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కార్యదర్శి బి మల్లేశ్వరరావు, కె శివశంకర్, కె సత్యనారాయణ, జి రమణ, ఏ నరసింహరావు, రెడ్ క్రాస్ యూత్ వాలంటీర్లు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. చిరుధాన్యాలైన ఊదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఊదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైందని, సులువుగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండటం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకి వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు చేస్తాయని, కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుందని, బ్లడ్ షుగర్ స్థాయిలు నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు నయం కావడానికి ఊదలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. మౌనం సమ్మతిని ఇస్తుంది, త్యాగం ముక్తిని ఇస్తుంది. జంతువులు తమ చూపులోనే వాటి భాష వ్యక్తీకరింపబడుతుంది. చెట్లు తమ పరిసరాలలోనే తమ శక్తిని నింపబడతాయి. ఋషులు తమ ఏకాంతములోనే చైతన్యమును అనుభూతిపరచగలరు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమైన స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.